దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 214. మరుసటి రోజు కళ్యాణ్, మైథిలి, మోహన్తో కలిసి సూర్య హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకుంటాడు. సూర్య నొప్పులతోనే అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని, క్రాంతి నన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చేది కదా, అనవసరంగా మీరు నా వల్ల శ్రమ పడుతున్నారు అంటాడు సూర్య వాళ్ళ ముగ్గురిని చూస్తూ. పర్వాలేదులే సూర్య, మేము అంత అర్జెంట్ వర్క్ ఏమీ మానుకొని రాలేదులే అంటాడు మోహన్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి అందరికీ కాఫీ తీసుకొస్తాను అని చెప్పి క్రాంతి కిచెన్లోకి వెళ్తుంది. గాయాలు పూర్తిగా తగ్గే వరకు రెస్ట్ తీసుకో సూర్య. ఇక ఆటో సంగతి అంటావా, ప్రస్తుతానికి షెడ్లో రిపేర్ అవుతుంది. అర్జున్ దగ్గరుండి ఆటోని రిపేర్ చేయిస్తున్నాడు. ఆటోకి ఇన్సూరెన్స్ కూడా చేయించావు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ రావచ్చులే, నువ్వు వర్రీ అవ్వకు అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ గారు, కానీ త్వరగా కోలుకుంటే బాగుండని చూస్తున్నాను అంటాడు సూర్య. కోలుకుంటావులే సూర్య, నీ వెనక మేమందరం ఉన్నామని కాస్త గుర్తుపెట్టుకో అంటుంది మైథిలి. మీరున్నారనే ధైర్యం నాకు ఎప్పుడు ఉంటుందక్కా అంటాడు సూర్య కాస్త నవ్వుతూ. ఈలోపు క్రాంతి కాఫీ కప్పులతో వచ్చి అందరికీ కాఫీలు అందిస్తుంటుంది. మోహన్ క్రాంతి చేతి కాఫీ కప్ అందుకొని, నువ్వు ఆ పరిశ్రమాలతో గొడవపడి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చి నీకు ఒక మాట ఇచ్చాను, గుర్తుందా సూర్య అని అడుగుతాడు. సూర్యకి అది గుర్తులేక, ఏం చెప్పారో ఐడియా రావడం లేదు మోహన్ గారు అంటాడు. మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు క్రాంతి చేతి కాఫీ తాగుతానని చెప్పాను కదా, ఇప్పుడు అదే నిజమైంది అంటాడు మోహన్ నవ్వుతూ. ఓ నిజమే, ఇప్పుడు గుర్తొచ్చింది అంటాడు సూర్య కూడా నవ్వుతూ. వాళ్ళ మాటలు విని కళ్యాణ్, ఎన్మి కూడా నవ్వుతుంటారు. కానీ క్రాంతి ముభావంగా ఆ మాటలని వింటూ కళ్యాణ్కి, మైథిలి కూడా కాఫీ ఇచ్చి సూర్య దగ్గరకు వస్తుంది. సూర్య అదే నవ్వు మొహంతో కాఫీ కప్ అందుకొని తన మొహంలోకి చూసేసరికి క్రాంతికి నైట్ అంతా నిద్రలేక తన కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి. నిద్రలేని తన కళ్ళను గమనిస్తూ సూర్య ఎడం చేత్తో కాఫీ కప్ అందుకుంటాడు. కళ్యాణ్ కాఫీ తాగుతూనే వాళ్ళ ఇద్దరి చూపుల్ని కనిపెడుతుంటాడు. అందరూ కూర్చొని మాట్లాడుతూ కాఫీ తాగి, సరే ఇక మేము వెళ్తాం సూర్య అంటూ ముగ్గురు లేస్తారు. ఎలాగూ వచ్చారు కదా, కొద్దిసేపు ఉండండి కళ్యాణ్ గారు అంటాడు సూర్య. మీ అక్కని ఇవాళ చెకప్కి తీసుకువెళ్ళాలి, అలాగే మోహన్ కూడా ఆరోగ్యం బాగలేని పెళ్లి కాని భార్యని చూసుకోవాలి అంటాడు. మోహన్ ఆ మాటలకి కంగు తింటూ కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, చూసింది చాలే పదవోయ్ అంటూ మోహన్ చేపట్టుకొని రా ఎనిమి అంటూ బయటికి వెళ్ళిపోతాడు. క్రాంతి బయటకొచ్చి వారిని పంపించి లోపలికొస్తుంది. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో క్రాంతి, కాసేపు నిద్రపో అంటాడు సూర్య. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సూర్య అంటుంది క్రాంతి. ఏంటది అని అడుగుతాడు. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని చెప్తుంది. తన మాటలకి ఆశ్చర్యపోయి, ఏం నేను నిన్ను పోషించలేననుకుంటున్నావా అని అడుగుతాడు బాధపడుతూ. అలా ఎందుకు అనుకుంటున్నావు? లోకంలో చాలామంది భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ మాత్రానికి వాళ్ళ భర్తలు పోషించలేక ఉద్యోగాలు చేస్తున్నారని అనుకోవాలా అని అడుగుతుంది క్రాంతి. వద్దు క్రాంతి, కోటీశ్వరాలైన నిన్ను ఈ మధ్యతరగతి ఇంట్లోకి తీసుకొచ్చి బాధ పెట్టడమే తట్టుకోలేకపోతున్నాను. అది సరిపోదు అన్నట్టు మళ్ళీ నువ్వు జాబ్ చేస్తానంటున్నావు. వద్దు అంటాడు బాధపడుతూ. ఇలా జాబ్ చేయటం నాకు కొత్త కాదని నీకు తెలుసు కదా సూర్య అంటుంది. తెలుసు, ఇంతకుముందు నువ్వు జాబ్ చేయటానికి కూడా పరోక్షంగా నేనే కారణం అయ్యాను. ఇంకా నా వల్ల ఎన్ని బాధలు పడతావు అని అడుగుతాడు. ఇప్పుడు నీ వల్ల నేను పడుతున్న బాధల కంటే ఈ ఉద్యోగం చేసే బాధ ఎక్కువేమీ కాదు అంటుంది కాస్త కోపంగా. తన మాటలకి బాధపడుతూ, నేను వద్దన్నా కూడా నా మాటను తిరస్కరించి నువ్వు జాబ్ చేసేలాగా ఉన్నావు. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు సూర్య జాబ్ చేయటం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ. భాను వాళ్ళ మాటలు వింటూ అక్కడికొచ్చి, ఏంటన్నయ్య, క్రాంతి ఉద్యోగం చేస్తానంటే
నువ్వు అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నిష్ఠూరం కాదు బాను. తను శ్రమ పడటం నాకిష్టం లేదు అంటాడు. ఉద్యోగం చేయటం శ్రమ అని ఎందుకు అనుకోవాలి? ఇంటి ఖర్చుల బాధ్యత పంచుకోవడం కోసం ఇష్టపడి చేస్తుందని అనుకోవచ్చు కదా అంటుంది. ఇప్పుడు నేను గాయాలతో ఉన్నాను గాని నేను కోలుకుంటే మళ్ళీ ఎప్పటిలా కుటుంబాన్ని పోషిస్తాను బాను అంటాడు సూర్య. నువ్వు నన్ను ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సూర్య. నువ్వు పోషించలేవని చెప్పేసి జాబ్ చేస్తానని అనడం లేదు. నీ సంపాదనకి తోడుగా నా సంపాదన కూడా ఉంటే మంచిదని చెప్తున్నాను అంటుంది క్రాంతి. తనని జాబ్ చేయనివన్నయ్యా అంటుంది భాను. సూర్య మరి కొన్ని నిమిషాలు ఆలోచించి సరే అంటాడు. అది విని క్రాంతి సంతోషపడుతూ నువ్వు కోలుకున్నాకే నేను జాబ్ ప్రయత్నాలు చేస్తాను అంటుంది. వేరే ప్రయత్నం చేయడం ఎందుకు? కళ్యాణ్ సార్ కొత్త పోస్టులోకి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. అక్కడే జాయిన్ అవ్వు. ఎప్పటిలా ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాము అంటుంది భాను. జాబ్ ఏంటి అంటూ జగన్నాథం భార్య కొడుకుతో కలిసి చేతిలో ఏవో పేపర్స్ పట్టుకొని ఆ మాటలు వింటూ అక్కడికొస్తాడు. తల్లిదండ్రుల రాకని చూసి క్రాంతి కాస్త సంతోషపడుతూ అమ్మా, నాన్న, అన్నయ్య రండి అంటుంది. ముగ్గురు కాస్త నవ్వుతూ లోపలికొస్తారు. భాను, విజయ్ మొహమొహాలు చూసుకొని ఇద్దరూ కోపంగా మొహాలు తిప్పుకుంటారు. రండి మావయ్య గారు, కూర్చోండి అంటూ సూర్య వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు. గాయాల నొప్పులు కాస్తైనా తగ్గాయా సూర్య అంటూ జ్యోతి భర్త పక్కన కూర్చుంటుంది. కాస్త పర్వాలేదు అత్తయ్య గారు అంటాడు సూర్య. ఏదో జాబు అంటూ మాట్లాడుతున్నారేంటి అని అడుగుతుంది జ్యోతి. క్రాంతి జాబ్ చేస్తానని అంటుందా ఆంటీ అని చెప్తుంది భాను. ఎవ్వరూ ఏ జాబు చేయొద్దమ్మా అంటూ పేపర్స్ ఓపెన్ చేస్తూ ఇవి మీ ఇద్దరి పేరు మీద రాసిన ఆస్తి పేపర్స్ సూర్య అంటాడు జగన్నాథం. సూర్య ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ నా పేరు మీద ఆస్తి పేపర్స్ ఏంటి అని అడుగుతాడు. క్రాంతికి పెద్ద మొత్తంలోని కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని మీ మావయ్య గారు అమెరికా సంబంధాన్ని చూశారు సూర్య. కానీ మా అదృష్టం బాగుండి ఆ సంబంధం తప్పిపోయి క్రాంతికి భర్తగా నువ్వొచ్చావు. క్రాంతికి ఇవ్వాలనుకున్న కట్న కానుకలు మీ ఇద్దరి పేరు మీద రాసి తీసుకొచ్చారు ఆయన అంటుంది జ్యోతి. ఇవే ఆ పేపర్స్ అంటూ జగన్నాథం సూర్యకి ఆ పేపర్ ఇవ్వబోతాడు. అదంతా చూస్తూ క్రాంతి మౌనంగా ఉంటే సూర్య ఆ పేపర్స్ తీసుకోకుండా అంటే నాకు కట్నంగా ఈ ఆస్తులు ఇస్తున్నారా అని అడుగుతాడు. ఆడపిల్ల అన్నాక కట్న కానుకలు ఇవ్వాలి కదా సూర్య అంటాడు విజయ్. కానీ కట్న కానుకల కోసం నేను మీ క్రాంతిని పెళ్లి చేసుకోలేదు. వీటిని నేను స్వీకరించలేను అంటాడు సూర్య. సూర్య మాటలకి జగన్నాథం ఆశ్చర్యపోతూ అదేంటి సూర్య, మేము ఇష్టంగా నీకు ఇవ్వబోతుంటే కాదని అంటావెందుకు అని అడుగుతాడు. ప్లీజ్ మావయ్య గారు, కట్న కానుకలు ఆస్తులని చెప్పి నన్ను అవమానించకండి. ఈ ఆటో ఈ ఆటో వాడికి మీరు క్రాంతి ఇచ్చి పెళ్లి చేయటమే మహా ఎక్కువ అంటాడు బాధపడుతూ. అది కాదు సూర్య, మీరిప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నారు కదా, దేనికైనా ఉపయోగపడతాయి అంటుంది జ్యోతి. ఒకరి సహాయం తీసుకోవాలని నేను అనుకుంటే నేను కళ్యాణ్ గారి దగ్గర సహాయం తీసుకునేవాడిని అత్తయ్య గారు. కానీ ఒకరి సహాయంతో పైకి రావద్దనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఆటో డ్రైవర్గా ఉండిపోతున్నాను అంటాడు. సూర్య మాటలకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతుంటారు. దయచేసి నేనిలా మాట్లాడానని మనసులో పెట్టుకోవద్దు. ఈ కట్న కానుకలు, ఈ ఆస్తులు నేను స్వీకరించలేను. మా అమ్మ నాకు ఇచ్చిపోయిన ఈ ఇల్లు నాకు నీడగా ఉన్నంతకాలం నేను కూడా ధనవంతుణ్ణే అంటాడు. అవునమ్మా, ఆ ఆస్తులు మాకొద్దు. సూర్య మాటలు తప్పుగా తీసుకోకుండా దయచేసి వాటిని మీ దగ్గరే ఉండనివ్వండి అంటుంది క్రాంతి. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి క్రాంతి అంటాడు జగన్నాథం. సూర్య తన కష్టాన్ని నమ్ముకుంటున్నాడు నాన్న. ఆ కష్టంతోనే సూర్యని పైకి రానివ్వండి. సూర్య కష్టానికి అండగా నేనుంటాను. మేమిద్దరం కలిసి కష్టపడి సంపాదించుకుంటాం కానీ ఈ ఆస్తులు మాత్రం మేము స్వీకరించలేము అని చెప్తుంది క్రాంతి. క్రాంతి మాటలకు సూర్య సంతోషపడుతూ ఇప్పుడు మీ అమ్మాయిని ఒక మధ్యతరగతి కుటుంబీకురాలిగా చూడటానికి
మీకు బాధగా ఉండొచ్చు. కానీ మా రోజులు ఇలాగే ఉంటాయని మాత్రం అనుకోకండి అంటాడు సూర్య. సరే సూర్య, నీ ఆత్మస్థైర్యం మీద నాకు కూడా నమ్మకం ఉంది. నువ్వు ఎంతైనా కళ్యాణ్ బామర్దివి కదా. ఇంకొకసారి ఈ ఆస్తుల టాపిక్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలే అంటాడు జగన్నాథం. వాళ్ళిద్దరినీ చూసి భాను సంతోషపడుతుంటే విజయ్ తాననే చూస్తుంటాడు. భాను ఏమరపాటుతో విజయ్ని చూసి, ఇదేంటి ఇతను నన్నే చూస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటే విజయ్ తనకు కాస్త భయపడి మొహం తిప్పుకుంటాడు. శ్రేయ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే పని మనిషి కాఫీ కప్పుతో వచ్చి, కాఫీ అడిగారు కదమ్మా, తీసుకోండి అని అంటుంది. కాఫీ స్ట్రాంగ్గా కలిపావు కదా అని అడుగుతుంది డిమాండ్గా. స్ట్రాంగ్గానే కలిపానమ్మా అంటుంది సర్వెంట్. గుడ్ అంటూ ఫోర్జ్గా ఆ కాఫీ కప్ అందుకుంటూ ఉండగా మోహన్ తన ఫోజులని చూస్తూ కిందికొస్తాడు. మీకు కూడా కాఫీ కావాలా సార్ అని అడుగుతుంది సర్వెంట్. నాకొద్దులే, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ సర్వెంట్ని లోపలికి పంపిస్తాడు. శ్రేయ అలాగే కూర్చొని కాఫీ సిప్ చేసి, పర్వాలేదులే, మంచి పని మనిషిని తీసుకొచ్చావు, కాఫీ టేస్టీగానే ఉంది అని అంటుంది. నేను పని మనిషిని తీసుకొచ్చాను అంటే నిన్ను పని మనిషి పోస్టు నుంచి తీసేశానని అర్థం కాదు. నువ్వు ఇంకా ఈ ఇంటి పని మనిషివే అంటాడు కోపంగా. ఆ మాటలు విని తట్టుకోలేక తనకి పొలమారుతుంటుంది. ఆ పొలమార్పుతో కాఫీ కప్పు పక్కకు పెట్టి తల కొట్టుకుంటూ, ఏంటి నేనింకా పని మనిషినేనా అని అడుగుతుంది. పని మనిషివి కాదు అని నీతో ఎవరైనా అన్నారా అని అడుగుతాడు మోహన్. శ్రేయ కంగారు పడుతూ లేచి, నువ్వు పని మనిషిని తీసుకొచ్చావు అంటే నన్ను పని మనిషిగా తీసేస్తావని అనుకున్నాను అంటుంది. సరే, నిన్ను పని మనిషిగా తీసేస్తానే అనుకో. ఈ సర్వెంటు అమ్మా నాన్న బాబుని చూసుకుంటారు. నీకు జ్వరం వచ్చిన ఈ 2 రోజుల్లో బాబు డబ్బా పాలు కూడా అలవాటు పడి నీ పాలు మర్చిపోయాడు. మరి ఇక నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉండేది? ఏ స్థానంతో నువ్వు ఈ ఇంట్లో ఉంటావు అని అడుగుతాడు. శ్రేయ సమాధానంగా బిత్తర చూపులు చూస్తుంటుంది. సాక్షి బయటినుంచి అక్కడికి వస్తూ, నాకు తెలిసి ఇక శ్రేయాని ఇంటి నుంచి బయటికి పంపిస్తే బెటర్ మోహన్ అంటుంది. తను రాగానే గుడ్లుర్మి చూస్తూ, వచ్చింది శూర్పణఖ అని మనసులో కోపంగా తిట్టుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.